మీరు హైదరాబాద్ రావడానికి మీ నాన్నగారు అప్పు చేసి ఎవరికో నోట్ రాసి పంపించారంట. అది నిజమేనా అది అంటే గారు? యాక్చువల్‌గా నేను ముగ్గురు అన్నదమ్ములం. ముగ్గురం చదువుకున్న వాళ్ళమే. కాబట్టి మేము చదువుకోవాలన్నా, బయట హాస్టల్‌లో ఉండాలన్నా, లేకపోతే ఇంటికి సంబంధించిన ఖర్చులు గానీ, ఆ వ్యవసాయంలో ఒకటేదో పంటేసి అది కూడా ఫెయిల్ అవ్వడం, వీటన్నిటి రూపంలో మాకు ఆ టైంలో ఒక 20,00,000 రూపాయల దాకా అప్పయింది. 20,00,000 అంటే ఆ టైంలో చాలా పెద్ద విషయం. చాలా అసలది సాధ్యం కాని విషయం. మళ్ళీ దాన్ని మనం రికవర్ అవ్వాలంటే. అప్పుడు ఆ టైంకి నా మీదే ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆశలు. ఎందుకంటే మా వాడు డిగ్రీ కంప్లీట్ అయింది గానీ అన్నయ్యది వాడికి ఇంకా జాబ్ రాలేదు. మా పెద్దోడు కూడా వాడు చదువుకున్నాడు. కానీ వాడికి జాబ్ మీదకి ఇంట్రెస్ట్ పోవట్లేదు. కాబట్టి కరెక్ట్ టైంకి నాకు ఒక చిన్న జాబ్ వచ్చింది. వాళ్ళందరి ఆశలు నా మీదే ఉన్నాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్. నాకు ఆ టైంకి వచ్చేది 15,000. ఇది ఆ జాబ్ చేస్తే నాకు వచ్చేది 15,000. కానీ మేము కట్టాల్సిన ఇంట్రెస్టే 40,000 ఉంది.